స్వాతి గారు మీకు పిన్ని పిన్ని మీరు పిన్ని అవుతారు ఏంటి ఇంత మళ్ళీ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా కాపాడతారండి? తను చేసింది మంచి పనేనా? ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని తీసుకొని పోయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత 5 months ఉన్న మొత్తం ముక్కలు కోసి తల కానీ లేదు, లాస్ట్ చివరి చూపుగా చూసుకోవడానికి లేక చేసిండు మాకు. ఎట్లా కాపాడతారు? ఎట్లా చేస్తారు చెప్పండి. ఇట్లా ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మాకైతే ఉరి శిక్ష పడాలని ఉంది, తను గినంగా బ్రతకొద్దని ఉంది అంతే. అప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెమైనా సంతోషం ఉంటుంది కదా. వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయమ్మా స్వాతికి మహేందర్కి? ఎట్లుండే వాళ్ళు? అవి ఎట్లున్నాయో మాకు తెలియదండి, మా దాంట్లో కాంటాక్ట్లో లేదు, ఎవరితోటి మాట్లాడనిచ్చేవాడు కాదంట. రీసెంట్గా ఒక 1 month కిందట ఒకసారి వచ్చి వెళ్ళింది, ఒక 3 days బ్యాక్ మాట్లాడింది అంతే తప్ప మళ్ళీ ఫోన్ లేదు, ఏం లేదు. 3 days బ్యాక్ మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పిందా ఇట్లా గొడవలు అవుతున్నాయి? స్టార్టింగ్ చేసింది, తిన్నావా ఉన్నావా అని అడిగినాం అంతే. హెల్త్ ఎట్లుందంటే ఇప్పుడు 5 monthsలో 28కు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది, చెకప్కి వెళ్ళాలి 5 months అని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగేటివి అయితే చెప్పలేదు. ఫస్ట్ ఒక నెల కిందట అయితే ఒకసారి కొట్టేసి ఇక్కడ మెట్రో కింద వదిలేసి పోయిండు, మా ఇంటికి వచ్చింది. అప్పటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఏ రోజు ఏం మంచిగా లేడు. కాకపోతే ఆ పిల్ల సర్దుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకుంటు కదా, మారిపోతాడు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అని ఓపికతో వచ్చింది. వానికేం వదిలించుకోవాలని ఉంది, పిల్లకేమో తనతోటి ఉండాలని ఉంది. నేను తప్పు చేసినా బయటకు వచ్చినా నన్ను ఎవరు మంచిగా చూడట్లేదు, మాకైతే ఇష్టం లేకుండే. ఆ పిల్లనేమో సర్దుకుపోతూ వస్తుంది, వాడేమో ఇంత ఎప్పటికైనా చంపేద్దామనే గొడవలు పెట్టుకుంటూ ఒక లోపల క్రూరత్వంగా హింసిస్తూ వచ్చిండు. అంత అవసరం ఏముంది అనుకుంటున్నారమ్మా? అంత దారుణంగా ముక్కలు చేసి సో నచ్చకపోతే వదిలేసిపోవచ్చు, లేకుంటే వాళ్ళ ఇంట్లో పడేయచ్చు, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ 2 times కేసు అయింది కదా, కేసు ఉన్నంతసేపు అంత అట్లా ఏం లేడు. కేసు కొట్టేపించిన తర్వాత ఇప్పుడు ఇట్లా మారిపోయింది. అంతకుముందు కొంచెం సేపు మంచిగానే ఉండేనంట, ఒక 10 days 15 days వాళ్ళ ఇంట్లో ఉండే. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు తీసుకొని అబార్షన్ చేయించేసారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిటీలో తీసుకొచ్చి మెల్లమెల్లగా టార్చర్ చేసడం మొదలుపెట్టింది అంతే. స్వాతికి సంబంధించిన పిన్ని కూడా వారు చెప్తున్నారు, తన మీద ఒక కేసు గతంలో వేయడంతో కేసు దాన్ని తీపించుకునేంత వరకు మంచిగా నటించాడు. ఆ తర్వాత కేసు తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారిగా క్రూరత్వానికి మారి ఈ రకంగా హత్య చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. గతంలో చిన్న గొడవలు ఉన్నాయి, కానీ అమ్మాయి ఇక ఇంట్లో వాళ్ళను కాదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాను కాబట్టి చావైనా రేవైనా తనతోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో తను ఎన్ని కొట్టినా ఎన్ని హింసించినా కూడా తను ఎవరికి ఏం చెప్పుకోకుండా ఇంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ కారణంగానే అది ముదిరి మహేందర్ అనేటువంటి వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టిన కొట్టుగా కూడా వారు చెప్తున్నారు.